హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ లడ్డు. ఇలా చేసుకుంటే మాత్రం రవ్వ లడ్డు నెల రోజులైనా పాడవ్వకుండా చాలా టేస్టీగా మెత్తగా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రవ్వ లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ కొద్దిగంత రవ్వ, చక్కెర, పాలు, యాలకులు, అంతే సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ రవ్వను తీసుకొని మనం కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగంత నెయ్యిని వేసుకొని రవ్వను బాగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం పైన వేగించడం వల్ల కింద అడుగంటిపోతుంది. దీనివల్ల మాడు మాడు వాసన వస్తుంది. ఇప్పుడు రవ్వ బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని దాంట్లో పాలు వేసుకోవాలి. తగినన్ని పాలు వేసుకొని వాటిని బాగా మరగనివ్వాలి. మరిగించిన తర్వాత దాంట్లో చక్కెర వేసుకోవాలి. చక్కెర ఏ విధంగానంటే మనం కేజీ రవ్వను తీసుకుంటే 1.5 కేజీ చక్కెరను తీసుకోవాలి. ఇప్పుడు కొలతలతోనంటే 1 కప్పు రవ్వ తీసుకుంటే 1.5 కప్పు చక్కెరను తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర తీసుకొని దాంట్లో బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత దీంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోగానే చూడండి ఎలా పగిలిపోయిందో. ఇలా పగిలితే పర్ఫెక్ట్ కంటెంట్ వచ్చినట్టు. మనకు పాకం మాత్రం చాలా ఇంపార్టెంట్. పాకం వచ్చేంత వరకు చూడాలి. లేదంటే రవ్వ లడ్డు పాకం రాకపోయినా విచ్చిపోతుంది. ఒకవేళ పాకం దాటిపోయినా కూడా తినడానికి అంత కరెక్ట్గా ఉండదు, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చే ముందు దాంట్లో కొద్దిగంత యాలకుల పొడి, కిస్మిస్, బాదం వేసుకుంటే తినేటప్పుడైనా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు పాకం వచ్చే ముందు మనం రవ్వను తీసుకొని దాంట్లో కలపాలి. దీని మెయిన్ పాయింట్ అండి. రవ్వను మాత్రం ఒకే యాంగిల్లో కలుపుతూ ఉండాలి. లేదంటే రవ్వ కొద్దిగంత కొద్దిగంత ఉడకకుండా ఉంటుంది. తినేటప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు. చాలా ఇంపార్టెంట్. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ దాంట్లో ఉడకనిచ్చుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాత దాన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. పక్కన తీసుకొని చాలాసేపు పెట్టినా కూడా దాంట్లో గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని మనము కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో వేడిగా ఉన్నప్పుడే హ్యాండ్ వాటర్లో పెట్టుకుంటూ చిన్న చిన్న లడ్డుల్లా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఇది గట్టిగా అయిపోతుంటే రవ్వ మనకు చేసుకోవడానికి రాదు. ఒకవేళ గట్టిగా పడిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెడితే మళ్ళీ మెత్తబడుతుంది. మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న లడ్డుల్లా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా మీ ఇంట్లో పండగలకైనా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. తినడానికి చాలా టేస్టీగా, చాలా మెత్తగా, నిజంగానే 1 మంత్ వరకైనా పాడవకుండా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే చిన్న లైక్ ఇచ్చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.